అయోధ్య రామాలయంలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయోధ్యకు సంబంధించి జరుగుతున్న వరుస పరిస్థితులపై రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ పలు ప్రశ్నలను లేవనెత్తారు. ఆలయ సమస్యలకు శంకుస్థాపన సమయంలో నిర్ణయించిన ముహూర్తమే కారణమా అని అప్పట్లోనే పలు వార్తలు వచ్చాయన్నారు. ఒకవేళ ముహూర్తం సరిగ్గా లేకపోతే పరిహారంగా ఇంకేమైనా సరిచేసే అవకాశం ఉందా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి రోజుకొక వివాదం బయటకు వస్తోంది. ఆ విరాళాలన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయని చెప్పి ఇప్పటికే చంపత్ రాయ్ ఆయన సెక్రటరీగా ఉన్న ఆయన, ఇంకొక మిశ్రా ఆయన మెంబరు, ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించారు. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఎవరైతే అక్కడ విరాళాలు దోపిడీకో దొంగతనానికో పాల్పడ్డారో వాళ్ళందరూ ఆ డబ్బుల్ని వడ్డీలకు ఇచ్చుకున్నారు, షేర్ మార్కెట్ లో వాడారు. రకరకాలుగా రోజుకొక వార్త వస్తుంది. ఇలాంటి వార్తలన్నీ కూడా హిందువుల్ని చాలా బాధ పెడుతున్నాయి. గతంలోనే అసలు అయోధ్య రామాలయానికి పెట్టిన ముహూర్తమే ఆ రోజు శంకుస్థాపనకి పెట్టిన ముహూర్తం ఆ రోజు సరిగా లేదు అన్నది అప్పట్లో వార్తలు వచ్చినాయి. కొంతమంది పెద్దలు శంకరాచార్యులు కొంతమంది బాగా ఈ ముహూర్తాల గురించి తెలిసిన వాళ్ళు అప్పట్లో అట్లా పెట్టారు ముహూర్తం అని మాట్లాడారు. సరే, అప్పుడు రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, ఏదైనా కానీ అది జరిగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అయోధ్య రామాలయంలో ఇన్ని అపశకునాలు లేదంటే ఇలా అపకీర్తి వచ్చేలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయంటే ఆ రోజు పెట్టిన ముహూర్త బలం సరిగా లేకపోవడమే కారణమా అన్నది ఒక అనుమానం వస్తుంది. పండితులైన వాళ్ళందరితోటి ఒకసారి అసలు అయోధ్య రామాలయం మీద ఇలాంటి క్రీనీడలు ఎందుకు అలుముకున్నాయి అన్న దాని మీద ఒకసారి చర్చించి దీనికి ఏదన్నా పరిహారంగా ఏదైనా చేసే అవకాశం ఉందా ఏంటి అన్నదాన్ని పరిశీలించి ఇమ్మీడియట్ గా చేయాలి. లేదంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలని దెబ్బతింటున్నాయి.